రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమందున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోనవలెను. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించును గాక. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం. అందరు వింటున్నారా? ఇది ఒక హాట్ టాపిక్ అన్నమాట, బర్నింగ్ టాపిక్. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ జరుగుతుంది అని మన సహోదరులు డినామినేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతారు. హల్లెలూయా. కానీ ఆ రాకడ ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన సంగతి అది. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఒక ట్రైను 7 గంటలకి అనుకో, మీరు 7 గంటలకని ట్రైను సిద్ధపడాల్సింది పోయి ఆలస్యంగా వస్తే ఆ ట్రైను ఏమవుతుంది? వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ సామాన్లన్నీ నెత్తిన పెట్టుకొని సిద్ధపడిన వాళ్ళందరూ ఆడికి వెళ్ళాలా, ఇంటికి ఏడుచుకుంటూ పోవాలా. అంతేనా? హల్లెలూయా. కానీ ఇక్కడ అనేక మంది తీసుకునేది ఏంటంటే ఆయన రాకడ రెప్పపాటులో ఉంటుంది అని ఉంది. కాబట్టి అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కనురెప్ప అలా మూసి తెరిసే లోపల వచ్చి వెళ్ళిపోతాడు అనేటువంటి భౌతిక సంబంధమైన ఆలోచనలోనే ఉండిపోయారు. హల్లెలూయా. కానీ బైబిల్ని రాసింది ఎవరు అంటే అది దేవుని యొక్క ఆత్మ. ఆత్మ సంబంధమైన సంగతులు మనకి ఆత్మ ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడు కూడా మనం భౌతికంగా మన సొంత ఆలోచనల ద్వారా దాన్ని తీసుకోవడానికి లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఎందరైతే దాదాపు 40 నుండి 46 మంది ప్రవక్తలు అపోస్తలులు దాన్ని రాశారో వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని రాశారు. హల్లెలూయా. అలా రాసినప్పుడు దాన్ని మనము ఆ ఆత్మ ద్వారా రాయబడిన వాక్యాన్ని ఆత్మ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. ఆమేనా? ఆమేన్. కానీ ఇక్కడ పేతురు గారు మొదటి పత్రిక తర్వాత రెండో పత్రికను సంఘమునకు రాస్తూ ఏమంటున్నాడో మీరు గమనించినట్లయితే, ప్రియులారా అంటే సంఘములో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘమును ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. చదవండి. ప్రియులారా అంటే ఇష్టమైన వారులారా,
ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత, పరిశుద్ధ ప్రవక్తలు ఎవరు? పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, అవును, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను, అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞ మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి పలుకబడిన మాటలు, ప్రవక్తల చేత పూర్వమందు పలికిబడిన మాటలను, రక్షకుడైన మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను. మేన్ ఆమేన్ ఆమేన్. అంటే ఇద్దరి ద్వారా ఇచ్చిన ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ప్రవక్తల ద్వారా ఇవ్వబడిన మాటలు, అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు అన్నీ కూడా క్రీస్తు ద్వారానే వచ్చాయి, దేవుని ఆత్మ ద్వారా వచ్చాయి. హల్లెలూయా. అందుకే మాటలను మీరు జ్ఞాపకము చేసుకోవాలని మిమ్మల్ని నేను రేపుచున్నాను. అంటే నిద్రపోతున్న వాళ్ళందరినీ రెప్పపాట్లో వస్తాడు ఆయన, రెప్పపాట్లో వస్తాడు, రెప్పపాట్లో వస్తాడు అనుకుంటున్న వాళ్ళందరి గురించి చెప్తున్నాడు. మీ మనస్సులో నేను రేపుతున్నాను. ఎందుకు అంటే ఆయన రెప్పపాట్లో వస్తాడని అందరూ కూడా ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే, వారి సంఘానికి సంబంధించిన వారి ఆచారాలతోటి, సిద్ధాంతాలతోటి, వారి కట్టుబాట్లతోటి వారు జీవిస్తూ మేము వెళ్ళిపోతామని భ్రమలో ఉన్నారు. హల్లెలూయా. కానీ ప్రవక్తలు చెప్పిన ప్రవచనములైనను, అపోస్తలులు చెప్పిన దేవుని వాక్యములోని ఆజ్ఞలైనను వారు గుర్తించడం లేదు. హల్లెలూయా. గుర్తించడం లేదు కాబట్టి అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు గారు మనల్ని రేపుచున్నాను అని అంటున్నాడు. ఆయన ఎలా రేపుతున్నాడు అంటే ఆ సమయంలో పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయంటే, అంత దినములలో అపహాసకులు వచ్చి అపహసించుచు వచ్చి ఏం చేస్తారండి? అపహసించుచు. వీళ్ళందరూ చెప్పుకునే దానికి ఆయన రాకడికి చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రాకడికి వీరందరూ బోధిస్తున్న విధానానికి అంత వ్యతిరేకంగా ఉంది ఇక్కడ. కానీ ఆయన రాకడ జరిగిందో లేదో కానీ జనాలకి అర్థం కావడంలా. ఆమేన్ ఆమేన్. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అంత దినములలో అపహాసకులు అంటే ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. మీ ప్రవక్తల ద్వారా చెప్పాడు కదా ఆయన, అపోస్తలుల ద్వారా చెప్పాడు కదా ఆయన. హల్లెలూయా. ఏమని చెప్పాడు? నేను వస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆయన రాకడను గురించిన వాగ్దానము. దేవుడు వాగ్దానం చేసి మరుచువాడా? హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్పు చేశాడు. ప్రవక్తలకు ఆయన వాగ్దానం చేశాడు, చెప్పినట్లుగా ఆయన మొదటి రాకడలో ఆ వాగ్దానాన్ని నెరవేర్పు చేశాడు. హల్లెలూయా. అలాగే ఆయన అపోస్తలులకి వాగ్దానం చేశాడు, నేను మరలా వస్తానని. అంటే ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞను ఆయన ఖచ్చితముగా నెరవేర్పు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఆజ్ఞను గురించిన వాగ్దానము, ఆయన రాకడను గురించిన రాకడేందంట? రాకడేందండి? ప్రామిస్. మీరు కానీ చూస్తున్న ప్రియమైన సహోదర సోదరులు, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కానీ మీరు చూస్తే దాన్ని 4వ వచనంలో ఆయన రాకడను గురించిన వాగ్దానము అనుంది. హల్లెలూయా. ఏంటి సార్ ఇది? ఆయన రాకడను గురించిన వాగ్దానము ఉంది. తెలుగులో మామూలుగా తెలుగులో కొన్ని పర్యాయ పదాలు ఒకే రకంగా వాడేస్తారు. కొన్ని పదాలకి అర్థం ఒకే రకంగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉంటుంది. తెలుగులో వచ్చి ఇక్కడ రాకడ అన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో కమింగ్ అన్నాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కానీ దాన్ని
మీరు కానీ చూసినట్లయితే ఆయన రాకడను గురించిన వాగ్దానము, రాకడ అనే దగ్గర ఏమని ఉంటుందంటే గ్రీకు భాషలో పరోషియా. ఏమండి ఆమె ఏమనుంది? పరోషియా అనే పదమునకు గ్రీకు భాషలో అర్థము ఏమిటి అయ్యా అంటే, ఎవరి కొరకు రాకడ మార్గము ఏర్పాటు చేయబడిందో ఆయన మనతో కూడా ఉన్నాడు. ఎవరి రాకడ కొరకైతే మార్గము ఏర్పాటు చేయబడిందో ఆయన మన మధ్యలో ఉన్నాడు అని అర్థం పరిచయం అంటే. ఆమె అందుకు అర్థమవుతుందా? కాబట్టి ఇంగ్లీష్లో దాన్ని ఏమంటున్నాడంటే ఏ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉన్నది. ఆమె దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉన్నది అని అర్థం. హల్లెలూయా. కానీ మీరు ఆయన రాకడ గురించి కానీ తీసుకున్నట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ మనం చూసినట్లయితే కొందరేమో ఆయన రాకడ జరగలేదు అని, కొందరైతే ఆయన రాకడ జరిగిపోయింది అని, ఇంకొందరు అయితే ఆయన రాకడ అయిపోయి 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాం మనము అని ఇంకొందరు. ఈ విధంగా గొడవలు, కొట్లాటలు, కేకల్లో ఉన్నారు. అవును కదా? హల్లెలూయా. అందరు గట్టిగా. కానీ ఆయన రాకడను గురించిన వాగ్దానం అంటే అసలు ఆయన రాకడ అంటే ఏందో మనకి మొదట పరిపూర్ణంగా మనకు అర్థం కావాలా. ఆ పాస్టర్ గారు ఇట్లా చెప్పారు కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, లేకపోతే అల్లా పాస్టర్ పెద్ద పాస్టర్ గారు ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్ అనేది కదా మనకు కావాల్సింది. దేవుడు తన వాక్యములో వర్తమానములు ఏం చెప్పాడని మనకు కావాలా. హల్లెలూయా. అలా చెప్పినప్పుడే మనము ఆ యొక్క రాకడ మనం పట్టుకోగలుగుతాం. ఆమేన్. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి మీరు చూడండి, ఎప్పుడు ఆయన రాకడ జరిగినా అది వివాదాస్పదంగానే ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ జరిగినా వివాదాస్పదమే. ఎప్పుడు గొడవే, వివాదము, గొడవలు. దాని గురించిన ఒక లేఖన బాగా నేను మొదటి రాకడలో ఆయన జరిగినప్పుడు నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నా. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, త్వరగా తీయండి దయచేసి. 15 నుండి ఒకసారి చదవాలి. అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు జరుగుతున్న సంఘటన అది. ఆ దూతలు ఎవరు అంటే వీరు పరలోకము నుండి వచ్చిన దూతల భూమి మీదకి తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత వచ్చి వెళ్ళిపోయారు. ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుమురండని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆ గొర్రెల కాపరులు ఒకరినితో ఒకరు చెప్పుకున్నారు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి, మీరు 28 వరకు చదవండి బ్రదర్. అలాగనే ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. బెత్లెహేముకి ఏం చేశారు వాళ్ళు? ఆ శిశువును గురించి
ప్రచురము చేశారంటే అక్కడంతా కూడా దూతలు తమతో కూడా ఏదైతే సమాచారమును చెప్పారో అదంతా కూడా ప్రాంతం అంతా కూడా వాళ్ళు తెలియజేశారు. గొర్రెల కాపరులు ఉమ్, తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ ఉమ్. మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొని భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు ఉమ్, తమతో చెప్పబడినట్టుగా ఉమ్. తాము విన్న వాటిని కన్న వాటన్నిటిని కన్న వాటిని అంటే ఏదైతే చూసారో ఏదైతే విన్నారో వాటి అన్నిటిని కూడా దేవుని మహిమపరచుచు హల్లెలూయా స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆమేన్. 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 అందరూ వింటున్నారా? ఆమేన్. ఆ తర్వాత ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు ఎవరికి సున్నతి? యేసు ప్రభువైన యేసుక్రీస్తు వారికి యూదుల ఆచార ప్రకారం 8వ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను గాని ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా. శరీరమును బట్టి ఆయన వాళ్ళ బుట్టాల్సి వచ్చింది. ఆమేన్. కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఆయనకి ఒక ఇజ్రాయిల్ యొక్క గోత్రములో ఒక యూదా గోత్రములో పుట్టినవాడు గనుక ఆయనకు సున్నతి అనబడే ఆచారమును ఆయనే ధర్మశాస్త్రములు ఉంచాడు గనుక ఆయన కూడా దానిని నెరవేర్పు చేస్తున్నాడు. ఎందుకంటే తన వాక్యం అన్నాడు కానీ మీరు వాడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు సున్నతి కార్యక్రమం వచ్చినప్పుడు అందరూ కూడా ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో సున్నతి కార్యక్రమం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా 8వ దినం ముందు తీసుకుని వచ్చారు దేవాలయానికి. ఆమేన్. ఆమేన్. అప్పుడేం జరుగుతోంది? చదవయ్యా. ఆ శిశువును సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన ఎవరి చేత పట్టబడిన దేవదూత చేత ఒక నామం అనబడేది యేసు ఆయనకు అనుగ్రహించబడాలని ముందుగా నిర్ణయించబడింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని దూత చేత నియమించబడిన నాన్న వద్దంటుండ్రు. దేవుని దూత ఏమన్నా సొంతంగా చెప్పిండా? చెప్పండి. దేవుని దూత యోహాను పేరేమి సొంతది కాదు. బాప్తిసం ఇచ్చి యోహాను పేరు సొంతదా? చెప్పండి. సొంతదా? కాదు. అది కూడా జకర్యాకి దేవాలయంలో తెలియజేయబడిన నామం. హల్లెలూయా. మరియకు కూడా దేవుని దూతతో చెప్పబడిన నామం. హల్లెలూయా. అది ఏ నామము? పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవరికి అనుగ్రహించబడిన పై నామమును ఆయనకు అనుగ్రహించబడింది. అదే ప్రభువైన యేసు. హల్లెలూయా. ఈ నామము ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకము నుండి అది అనుగ్రహించబడిన నామం. యేసు అనబడే నామము దేవుడు తనకు తానుగా పెట్టుకున్న మానవుని పేరు. ఏం సార్? అవును కదా. తనకు తానుగా పెట్టుకున్న మానవ పేరు కదా అది. యేసు అంటే అర్థం ఏంటండి? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ కూడా రక్షించి అభిషేకించేవాడు పరిశుద్ధాత్మ ద్వారా. అది తీసుకొస్తే యేసు నామం లేకపోతే ఏమైపోయింది? ఏ నామం ఉంటే ఏమంటారు ఈరోజు? అంటే దేవుడు తనకు తానుగా అనుగ్రహించిన నామం వద్దు ఎవరికి. వాళ్ళకి సొంతం వచ్చిన నామాల్లో తీసుకుంటారు. ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సల్ సబ్జెక్ట్ అవుతుంది అది. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ మాట అంటున్నాడు. ఆయన చదువయ్యా. అప్పుడు చదువు.
పేరు ఆయనకు పెట్టిరి. ఏదైతే దేవదూతలు చెప్పారో ఆ పేరు ఇక్కడ ఆయనకు యేసుకు పెట్టడం జరిగింది. మోషే ధర్మశాస్త్రము చొప్పున ఆ వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ఆయనకు శుద్ధి చేయబడిన శుద్ధీకరణ ఆచారములు సున్నతి కార్యక్రమములు జరిగిన తరువాత ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ ఎందుకంటే చేయబడవలెను. మొదటి సంతానం ఇజ్రాయేలు దేవునికి ప్రతిష్ఠించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆ సున్నతి కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతిష్ఠించబడిన తర్వాత అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జత అయినను గువ్వల జతలనైనను 2 పావురపు పిల్లలనైనను హల్లెలూయా బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి 28 వరకు చదవండి బ్రదర్. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. ఆమేన్. ఎన్నో వచనమండి అది? 25. చదవండి. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండెను. ఇజ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు ఇజ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు నేను మరణము రుచి చూడనని వాగ్దానము చేయబడిన వాడు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున హల్లెలూయా యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అవును అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నేనేం చెప్తున్నాను, క్రీస్తు రాకడ జరిగినప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా వివాదంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి మనుష్య కుమారుడుగా ఒక శిశువు రూపంలో ఆయన జన్మించినప్పుడు ఆయనకు సున్నతి కార్యక్రమమును చేసి ధర్మశాస్త్రము యొక్క పద్ధతి చొప్పున ఆయన్ని ప్రతిష్ఠించడానికి దేవాలయము యెరూషలేము దేవాలయంలోనికి సొలొమోను కట్టిన దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు క్రీస్తును చూడకుండా నీవు మరణము చూడవు అని సిమియోనుకు ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ తెలియజేసింది. ఆమేన్. ఇప్పుడు తెలియజేయబడినప్పుడు క్రీస్తు వచ్చిన వెంటనే ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ సిమియోను మీదకి వచ్చినప్పుడు సిమియోను క్రీస్తు వచ్చాడని పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడి నేరుగా అనేక వందల మంది అక్కడ ఉన్నను ఆయన గుడ్డివాడైన నడుచుకుంటూ నేరుగా యేసు యొద్దకు వెళ్ళి యేసును తన చేతుల్లో తీసుకున్నాడు. వింటున్నారా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట. ఆమేనామే. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? దేవునికి స్తోత్రం. అక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఏమండి, దీని బ్యాటరీ అయిపోయింది. అందరూ నేను ఎందుకు ఆయన వివాదాస్పదముగా ఉన్నాడో, రెండవ రాకడలో కూడా ఎందుకు ఆయన వివాదాస్పదముగా ఉన్నాడో చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడు, ఆయన ఎత్తుకొని చేతుల్లో పట్టుకొని ఏమంటుంటాడు? నాదా. ఎవరు ఎవరు నాదా చెప్పు. హల్లెలూయా. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ దాసుడైన సిమియోను నన్ను నువ్వు పోనిచ్చుచున్నావు, సమాధిలోనికి పోనిచ్చుచున్నావు. అంటే ఇప్పుడు సమాధానంతో ఆయన సమాధిలోనికి పోతున్నాడు. ఇక్కడ అన్యజనులకు నిన్ను, ఇక్కడ చూడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను యేసును వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు, అక్కడ చూడు బాగా, నీ ప్రజలైన ఇజ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. హల్లెలూయా. ఆమేన్. నీ రక్షణ నేను కనులారా
కన్నులారా చూచితిని. హల్లెలూయా. ఉమ్, యోసేపును ఆయన తల్లియు ఉమ్, ఆయనను గురించి చెప్పబడిన మాటలన్నీ విని ఆ, ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యపడిరి. ఉమ్, సుమయోను వారిని దీవించి, ఉమ్. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇజ్రాయేలులో అనేకులు ఇజ్రాయిలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును కొందరు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు నియమించబడ్డాడంటే యేసు అది జరిగింది మొదటి రాకడలోనే. హల్లెలూయా. ఆయన రావడంతో అనేకులకు ఆయన ఎలా ఉన్నాడు? పడిపోవుటకు, కొందరు పైకి లేచుటకు ఆయన వివాదాస్పదమైన ఒక గుర్తుగా ఉన్నాడు. వివాదాస్పదమైన ఒక గుర్తుగా, ఒక సైన్. హల్లెలూయా. అంటే ఆయన రాకడ జరిగిందంటే, రాకడ జరిగింది, మొదటి రాకడ జరిగినప్పుడు ఏమండే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు అందరూ ఒకవైపు ఉన్నారు. యేసు ప్రభువారు ఆయన శిష్యులు ఒకవైపు ఉన్నారు. ఆమె ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఆయన్ని సిలువ వేయడానికి హేరోదు ఉన్న స్థలములోనికి తీసుకువెళ్ళినప్పుడు, సత్యమును గూర్చి నేను సాక్ష్యము చెప్పడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఆమె సత్యమును గురించి నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చానంటే హేరోదికి అర్థం కాల. సత్యం అనగా ఏమి అన్నాడు. సత్యం అనగా ఏమి అన్నాడు. ఆయన అంటున్నాడు 17వ అధ్యాయంలో, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. అంటే వాక్యము శరీరధారి అయి రక్తమాంసముల శరీరములో వారి ముందు నిలబడి ఉన్నను. ఎల్లప్పుడూ ధర్మశాస్త్రము చదువుతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన ఒక వివాదాస్పద సూచనగా ఉన్నాడు. ఆయన్ని ఎవరు కూడా గుర్తించలేని వారుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మొదటి రాకడలో ఆయన వచ్చినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా మెస్సియా కోసం చెప్పండి. ఇంకా ఇప్పుడు కూడా మెస్సియా కోసం నమ్మితే మరలా ఎందుకు చూస్తారు చెప్పండి? యేసుని కాదు మొదటి రాకడల క్రీస్తును మెస్సియా అని వాళ్ళు నమ్ముంటే ఇజ్రాయేల్ ప్రజలు పడిపోకుండా ఉంటే, ఇప్పుడు మరలా మెస్సియా కొరకు మూడవ దేవాలయం కట్టాలి, ఆయన కోసం మేము బలి అర్పణ చేయాలి, ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నామని ఇంకా ఎందుకు అంటారు? వాళ్ళు నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు. వాళ్ళందరూ పడిపోవునట్లుగా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా పడిపోవునట్లుగా ఆయన చేశాడు. అన్యజనులకు ఆయన వెలుగుగాను రక్షణగాను ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మొదటి రాకడ ఏ విధంగా ఒక వివాదాస్పదముగా ఉన్నదో, అదే విధంగా రెండవ రాకడ కూడా ఒక వివాదాస్పదంగానే ఉంటుంది. అంతే కదా? మొదటి రాకడ ఎలా వివాదాస్పదంగా ఉందో, రెండవ రాకడ కూడా వివాదంగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ఇప్పుడు వివాదంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా ఎందుకు అంటున్నాడంటే, దేవుని యొక్క దూత వర్తమానికుడు అనేకుల యొక్క హృదయాలు బయలుపరచబడి వాళ్ళ హృదయముల్లో ఏమున్నదో తెలుసుకోవడానికి దేవుడు కావాలని చేస్తున్నాడు. దేవుడే కావాలని కొందరిని పడిపోనట్లుగా చేస్తున్నాడు, కొందరిని తిరిగి లేచినట్లుగా చేస్తున్నాడు. కానీ ప్రదర్శన అయితే అందరికీ ప్రదర్శించబడుతుంది. రాకడి యొక్క ప్రదర్శన అందరూ చూశారు. శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీయులు,
సరిహద్దు సభలు, ఇజ్రాయెల్ దేశము, చుట్టుపక్కల ఉన్న దేశాలు అందరూ ఆ ప్రదర్శనను చూశారు. కానీ ఆయన గ్రహింపు మాత్రం కొందరికి ఇచ్చాడు. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు కూడా ఆయన యొక్క ప్రదర్శన కూడా ప్రపంచం మొత్తము తెలియజేయబడుతుంది. కానీ దాని గురించిన గ్రహింపు కొందరికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఆమేన్. కానీ దీని అంటాడు దేవుని యొక్క దూత వర్తమానికుడు, ఇదంతా కూడా 7వ ముద్రలోని భాగమే. అందరూ అనుకుంటారు అట్లా చెల్లిపోవడం అనుకుంటారు. కానీ మీకు ఒకే చెప్పట, బైబిల్లో ఎన్నో రాకడలు దేవుడి ఉన్నాయి. అవునా కదా చెప్పండి? బైబిల్లో ఎన్నో వందల రాకళ్ళు భూమి మీదకి దేవుడు వచ్చాడు. 100 సార్లు వచ్చాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. హల్లెలూయా. కానీ దేవుడు ప్రత్యేకంగా చూసే రాకడలు ఏంటంటే 3 రాకడలు, ప్రత్యేకమైన రాకడలు. అవి ఎలాంటి రాకడలు అంటే ఫిజికల్ బాడీలో వచ్చిన రాకడలే అసలైన రాకడలు. కార్పోరల్ బాడీ అంటారు. కార్పోరల్ బాడీ అంటే అర్థం ఏంటంటే ఫిజికల్గా, అంటే ఈ యొక్క శరీరముతో వచ్చే రాకడని ఆయన 3 రాకడలుగా చెప్పాడు. హల్లెలూయా. కానీ ఇది కాకుండా ఇంకా చాలా రాకడలు బైబిల్లో ఉన్నాయి. అవును కదా? చెప్పండి సార్, అమ్మ చెప్పండి, అందరూ వింటున్నారా? ఆమె చెప్పండి గట్టిగా. మీ ఎందుకు అర్థమైతే నేను చెప్పేది. అనేక రాకడలు ఉన్నాయి. ఉదాహరణకి దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు, ఆత్మలో ఉన్న ఆయన తను తాను థియోఫనీ శరీరముగా ఆయన సృజించుకున్నప్పుడు, సృష్టిని కలిగిస్తున్నప్పుడు వచ్చిన రాకడ. రెండోది, అబ్రహాము దగ్గరికి ఒక మట్టిని తీసుకొని ఒక మనుషునిగా ఆయన చేసి దానిలోనికి తన్ను తాను కుమ్మరించుకొని మస్తకి వృక్షము కింద ఉన్నప్పుడు సింధూరంలో అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి రాకడ కూడా ఆయన రాకడే కాదా? రాకడ, అది రాకడ కాదా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏదోనులో థియోఫనీ శరీరంలో ఆదాము శ్రీమతి ఆదాముల దగ్గరికి వచ్చి ప్రతిరోజు సాయంకాలము ఆదాము అవ్వలతో ఇద్దరు సహవాసం చేసే రాకడ కూడా రాకడే. అవునా? హల్లెలూయా. అది కాకుండా మోషే దగ్గరికి సీనాయి పర్వతం మీద ఆ యొక్క బుష్లో, ఆ యొక్క మండుచున్న పొదలోకి అగ్నిస్తంభముగా దిగి వచ్చిన రాకడ కూడా రాకడే. రాకడ కదంటారా? అది కూడా రాకడే. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 40 సంవత్సరములు అరణ్యములో పగుల్లో అగ్నిస్తంభముగాను, మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నడిపించాడు. అది కూడా రాకడే. గిద్యోను దగ్గర ఆయన వచ్చి అక్కడ కనబడుతూ ఉన్నాడు. గిద్యోను దగ్గర. అవునా కదా? హల్లెలూయా. ఆ యొక్క గొర్రె బొచ్చును ఎండిపోయేటట్టు చేస్తున్నాడు, గొర్రె బొచ్చును మామూలు దానిగా చేస్తాడు. అది కూడా రాకడే. అబ్రహాము దగ్గర ఆ యొక్క ఏంటది, ఆ యొక్క హల్లెలూయా ఏంటంటే ఆ యొక్క బలి అర్పణ ఇచ్చిన తర్వాత ఆ ఖండముల మధ్య వెలుగుగా ఆయన నడిచిపోయాడు. ఒక మనుషుని వంటి రూపమును అబ్రహాము వెనుక భాగమును చూశాడు అక్కడ. అది కూడా రాకడే. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? ఇలాగా బైబిల్ గ్రంథం అంతా అనేక రాకడలు ఉన్నాయి, అనేక రాకడలు ఉన్నాయి. కానీ ఆయన తీసుకునే రాకడ ఏంటంటే ప్రత్యేకమైన రాకడలు ఏంటంటే 3 రాకడలు. ఆమె ఏంటి అది అంటే, మొదటిది రక్త మాంసముల శరీరములో భూమి మీదకి ఫిజికల్ బాడీలో వచ్చుట. ఆమె హల్లెలూయా. వచ్చి ఏం చేస్తాడు ఆయన? వచ్చి ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవగ్రంథములో జగత్తు పునాది వేయబడక మునిపే రాయబడి ఉన్నారో వారి కొరకు రక్తము చిందించి విమోచించి చనిపోయి తిరిగి వెళ్ళిపోవుట.
ఎందుకు తీసుకుపోలేదు మొదటి రాకడలో వచ్చినప్పుడు? ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఎందుకు తీసుకుపోలేదు? రెండు రాకడలో వచ్చినప్పుడు ఎందుకు తీసుకుపోతున్నాడు అంటే, మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన స్థలము ఇంకా సిద్ధపరచలేదు, తీసుకుపోకుండా ఉండడానికి కారణం. మొదటి రాకడలో ఆయన స్థలము మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచును అన్నాడు. రెండోది వచ్చి మనం అందరం కూడా సిద్ధంగా ఇంకా లేము. హల్లెలూయా. అందుకే మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన మనల్ని సిద్ధపరచలేదు, మొదటి కారణం. రెండోది వచ్చి మనకు స్థలములు ఇంకా సిద్ధపరచలేదు. అందుకే మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన విమోచించాడు. అది ఫస్ట్ కమింగ్, ఫిజికల్ బాడీలో వచ్చిన రాకడ. హల్లెలూయా. ఇప్పుడు రెండోది అంటే, ఏ ఫిజికల్ బాడీలో అయితే వచ్చి విమోచించాడో అదే రాకడ మధ్యాకాశంలోకి రావాలి. అందరూ అర్థమవుతుందా? ఏ ఫిజికల్ బాడీలో అయితే వచ్చాడో అదే బాడీలో మధ్యాకాశంలోకి రావాలా. ఎందుకు అంటే, ఇక్కడ సిద్ధపడి ఉన్న ఆయన యొక్క గొర్రెపిల్ల భార్యని తీసుకువెళ్ళడానికి. అవునా? హల్లెలూయా. మూడవ రాకడ ఏంది అంటే, ఎవరినైతే ఆయన తీసుకువెళ్తున్నాడో వారితో కూడా 1000 ఏళ్ల పరిపాలనకి భూమి మీదకి దిగి వచ్చుటయ్యే. అర్థమైందా? కానీ రాకడలు ఉన్నాయి, కానీ అవి వెంటనే అయిపోవు. దాంట్లో ప్రాసెస్, ఒక క్రమము, ఒక పద్ధతి. దేవుడికి ఒక పద్ధతి ఉంది. హెబ్రీ 13:8 ప్రకారం ఏంటది? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే ఆయన యొక్క పనులు కూడా ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాయి. ఆయన కార్యాలు కూడా ఒక క్రమములో ఉంటాయి, ఒక పద్ధతిలో ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఫిజికల్గా వచ్చే రాకడ మొదటి రాకడ. రెండవది మధ్యాకాశంలోకి వచ్చే రాకడ రెండవ రాకడ. మూడవది ఎవరైతే తీసుకెళ్తున్నాడో వాళ్ళతో 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చేది మూడవ రాకడ. హల్లెలూయా. అంటే ఇప్పుడు మిగతా అన్ని రాకడలు కాదా బ్రదర్? ఇవి కూడా రాకడలే. కానీ స్పెషల్గా ఆయన చెప్పిన రాకడలు ఏంటంటే ఈ మూడు. దేంట్లో? రిడెంప్షన్ బై రిడెంప్షన్ బై జడ్జిమెంట్, తీర్పు ద్వారా విమోచన అనే వర్తమానంలో ఆయన 19వ పేరలా అంటున్నాడు. ఏమని? ఇవే ప్రత్యేకమైన రాకడలు. రాకడలు చాలా ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా దేవుడు తీసుకున్న రాకడలు ఏంటంటే ఈ మూడు రాకడలు. ఆయన వచ్చిన ప్రతిసారి ఫిజికల్ బాడీలో వస్తాడు. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. మీకు కొన్ని విషయాలు నేను అర్థం కావడానికి నేను చూపిస్తాను. 15 మినిట్స్ ముగిస్తాను, గమనించాడు. ఇక్కడ ఒక మాట ఉంది. ఆయన రాకడ ఎల్లప్పుడు కూడా ఒక పద్ధతి క్రమంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు. చూడు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి అయ్యా. ఎవరంట? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా ఆయన రాబోచున్నాడు. ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం కావాల్సిందంటే, దేవుని యొక్క రాకడ జరగాలంటే మొదట 3 జరగాల. మొదటిది మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత.
రెండోది థియోఫనీ యొక్క రాకడ, మూడోది రాకడ యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఇవి మూడు కూడా ఆయన రాకడలో భాగం. మీకు అర్థమైంది లేదు? నాకైతే అర్థం కాల. హల్లెలూయా. ఆయన రాకడ జరగాలంటే ఏం జరగాలి? మొదట మనుష్య కుమారుని ప్రత్యక్షత, రెండోది థియోఫనీ యొక్క రాకడ, మూడవది రాకడ యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసిన దాంట్లో మత్తయి 16:27-28 వచనాలు ఏముంది? ఇక్కడ ఇద్దరు మనుష్య కుమారుల గురించి ఆయన మాట్లాడుతుండు. మనుష్య కుమారుడు తండ్రి మహిమ గలవాడై ప్రభావముతో వచ్చినప్పుడు, చెప్పండి, మీ బైబిల్ లేదా? బైబిల్ లేదా? బైబిల్ ఎందుకు మీ చేతుల్లో? మూగి ముద్దుల్లా కూర్చొని ఉంటారు. హల్లెలూయా. చదువు ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు తండ్రి ప్రభావం గలవాడై వచ్చినప్పుడు ఎవరితో వస్తాడు? ఆయన తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఎవరి క్రియల చొప్పున వానికి ఎవరు వచ్చేసారట? మనుష్య కుమారుడు తండ్రి మహిమతో వచ్చినప్పుడు, తన దూతలతో వచ్చినప్పుడు ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ఆయన ప్రతిఫలమును. అంటే ఇప్పుడు మనుష్య కుమారుడుగా వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే క్రియలకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంటే ఇది మొదటి రాకడ కాదు, రెండవ రాకడ కూడా కాదు. క్రియలకు ప్రతిఫలం ఇచ్చే రాకడ ఏది అయ్యా అంటే తీర్పు. చెప్పండి. క్రియలకు ప్రతిఫలం ఇచ్చే ఎవరికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, వారికి నేను వచ్చి జీతాన్ని ఇస్తాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిమ్ము. హల్లెలూయా అని అన్నాడా లేదా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే మనుష్య కుమారుని యొక్క రాకడ ఏంది అంటే ఇది జడ్జిమెంట్, తీర్పు దినం గురించి మాట్లాడుతున్నాడు. కానీ కింద ఇంకొక మనుష్య కుమారుడుగా వస్తున్న రాకడ గురించి మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అంటే పైన మనుష్య కుమారుడు అన్నాడు, పైన క్రియలు అన్నాడు, కిందకు వచ్చేసరికి ఇక్కడ కూడా మనుష్య కుమారుడు ఉన్నాడు, మరణము రుచి చూడరు అని అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? పైన చెప్పిన మాటేమో ఇంకా జరగలే, ఆ మనిషి కుమారుడికి వచ్చేది. కింద చెప్పబడిన మాటేమో జరిగింది. రెండు రాకడల గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఆయన రాజ్యముతో బలం దిగి రావడం అంటే ఏంది? ఆయన రాజ్యముతో బలంగా దిగి రావడం అంటే ఏంది? ఆయన రాజ్యం అంటే ఏంటి చెప్పండి? ఆయన రాజ్యం అంటే ఏంది? హల్లెలూయా. శాస్త్రులు పరిశీలందరూ కూడా ఆయన అడిగారు, ఆయన రాజ్యం ఎప్పుడు వస్తారంటే, రాజ్యము పరోక్షంగా ప్రత్యక్షంగా వస్తుందని కాదు, ఇక్కడ ఉంది అక్కడ ఉందని కాదు, ఆయన మీలోనే ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన రాజ్యం అంటే ఏందంట? ఆయన రాజ్యం అంటే ఏంది? పరిశుద్ధాత్మ శక్తియు పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది దేవుని రాజ్యం అంటే. ఆయన ప్రజలే దేవుని రాజ్యమై ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగిన ఆయన ప్రజలే దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగిన ప్రజలు, పరిశుద్ధాత్మ క్రీస్తే రాజ్యమై ఉన్నది. అది ఎప్పుడై ఇచ్చిందంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ బలముగా పెంతుకోస్తు దినమందు దిగి వచ్చినప్పుడు అది ప్రారంభమైంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రారంభమైంది రాజ్యం అనేది. ఎలా ప్రారంభమైంది? సంఘకాలాల్లో మనుష్యులలో ఆయన నీతీకరణగాను, శుద్ధీకరణగాను, వరముల పునరుద్ధరణగాను, పరిశుద్ధాత్మ బాప్తిసముగాను
ఆయన కుమ్మరించుకుంటూ ఆయనకు రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. అందరూ ఫిజికల్గా ఆలోచించారు, కానీ తన కార్యాలని ఆత్మీయంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్రియల ద్వారా వస్తున్న క్రియలకి ప్రతిఫలం ఇచ్చే మనుష్య కుమారుని రాకడ గురించి మాట్లాడాడు. రెండవది, పరిశుద్ధాత్మ చేత బలముగా దిగి వచ్చే రాజ్యమును గురించి మనుష్య కుమారుడు రాకడ గురించి అక్కడ మాట్లాడాడు. ఒకటి కిందున్నది మొదటి రాకడ, పైనున్నది మూడవ రాకడ. హల్లెలూయా. జడ్జిమెంట్, క్షమించండి, జడ్జిమెంట్ అది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూడండి నా ప్రియమైన మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. యేసు ప్రభు వారు ఇక్కడ భూమి మీద మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు 6 దినములైన తర్వాత 7వ దినమున ఆయన రూపాంతరపు పర్వతం మీదకి వెళ్ళాడు. వద్దులే బ్రదర్, రూపాంతర పర్వతం మీదకి వెళ్ళాడు. 3 సహోదరులను తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతున్నదంటే, ఒక మేఘము ఈయనతో పాటు మిగతా 3 శిష్యులు ఏం చేసిందంటే కమ్మేసింది. హల్లెలూయా. ఇప్పుడు 3 కూడా అక్కడ ఎలా ఉన్నారు అంటే చనిపోయిన స్థితిలో పడిపోయినారు. యేసు ప్రభువారు ఏమనంటే ఈ యొక్క విషయమును గురించి వారికి అర్థం కానప్పుడు ఆయన సమస్తము కూడా పైన పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి ఆ యొక్క మేఘమును వారు పొందుకొని భూమి మీదకి వస్తున్నప్పుడు, ఈ దర్శనము ఎవరితో మీరు ఎప్పుడు కూడా చెప్పకుడి అని తిని శిష్యులకి ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి అంతటి వరకు చెప్పొద్దు అన్నాడు. మనకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పుత్ర స్వీకారం అంటే ఏంది? దేవుడు తనలో ఉన్న జీవాన్ని, తన సొంత జీవాన్ని తన కుమారుడుగా ఉన్న వ్యక్తిలోనికి భాగం, తన సొంత జీవాన్ని తన కుమారుడికి భాగముగా ఇచ్చుట. హల్లెలూయా. అక్కడ ఇంకా 3 శిష్యులు పొందుకోలేదు, కానీ యేసు మాత్రం దాన్ని పొందుకున్నాడు. అంటే అక్కడ కూడా థియోఫనీ యొక్క రాకడ జరిగింది. ఎవరికి కన్ఫ్యూజ్గా ఉంటుందో, ఎవరికి అర్థమవుతుందో, ఎవరికి అర్థం కాదో నాకైతే తెలియదు, కానీ మీకు అర్థమైందని అందరికీ నేను అనుకుంటున్నా. మొదట మనుష్య కుమారుడి రాకడ, రెండవది థియోఫనీ రాకడ. యేసుకి మొదట మనుష్య కుమారుని రాకడ, రెండోది రూపాంతర పర్వతం మీద థియోఫనీ యొక్క రాకడ. హల్లెలూయా. వింటున్నారా? మూడవది ఈయన పునరుద్ధరణుడై పైకి వెళ్ళిపోయి భూమి మీదకి రాకడగా వచ్చుటయే రాకడ యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. మీకు ఒక సంఘటన చూపించాలనుకుంటున్నా. ఇవన్నీ కూడా దేవుడు భూమి మీదకి వస్తున్నటువంటి రాకడలే, కానీ ఇవి మోర్టల్ బాడీలో వస్తున్న రాకడలు కాదు. చాలా రాకడలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన రాకడలు కాదు. ప్రత్యేకమైన రాకడ ఏంటంటే రక్తమాంసముల శరీరములో వచ్చేదే ప్రత్యేకమైన రాకడ. హల్లెలూయా. కానీ వచ్చినప్పటి నుండి సిద్ధపరిచి ఒక పునర్ధానమును జరిగించి తీసుకొని వెళ్ళిపోవడమే రాకడ యొక్క ముగింపు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అర్థమైందా బ్రదరు? రాకడ ఈరోజు అనేక మందికి అర్థం కాకుండా కొట్లాడుకుంటున్నారు, కానీ అది అర్థం కాదు.
దేవుడు గ్రహింపు ఇస్తే తప్ప. గ్రహింపు ఇవ్వకుండా ఎవ్వరికి ఏమాత్రం ఆ గ్రహింపు కానోడు ఏం చేస్తాడంటే వివాదాలకు దిగుతాడు. గ్రహింపు ఉన్నోడు ఏం చేస్తాడంటే తన్ను తాను కాపాడుకోవడానికి జాగ్రత్త పడు. హల్లెలూయా. మనం ఇప్పుడు దేవుడు గ్రహింపు ఇవ్వకపోతే మనం కేకలేస్తే అవుతుందా? అంతే కదా సార్. దేవుడు గ్రహింపు ఇవ్వకపోతే మనం అరుసుకొని కేకలేస్తే అవుతుందా అంటే అది అవ్వదు. అందుకే మొదట అక్కడ ఈయన అన్యజనులకు వెలుగుగాను, అన్యజనులకు వెలుగుగాను రక్షణగాను ఇవ్వబడినను ఇజ్రాయెల్లో అనేకలు పడిపోవుటకు తిరిగి లేచుటకు ఒక వివాదాస్పద సూచనగా ఆయన అనుగ్రహించబడి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. అందుకు అర్థమైందా? అందుకే నోవాహు దినములలో ఎలాగ ఉండెనో మనిషి కుమారుని దినములలో కూడా అలాగే ఉంది. మొదట మనిషి కుమారుని సూచనలు ఎవరిలో కనపడదు చెప్పండి? మొదట కళ్ళలో ఆది కాండం మొదలుకొని బాప్తిస్మిచ్చి యోహాను వరకు అందరూ వచ్చి క్రీస్తుని గురించి చెప్పి వెళ్ళిపోయారు. కానీ మనుషు కుమారుని యొక్క సూచన ఎక్కువగా ఎవరిలో బయలుపరచబడింది అంటే బాప్తిస్మిచ్చి యోహాను. మొదటి రాకడకు ముందు వచ్చిన ఏలియాలో అది ప్రదర్శించబడింది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే అనేకులు పొరపడ్డారు బాప్తిస్మిచ్చి యోహాన్ని క్రీస్తు ఉండునేమో అని. అవును కదా? ఏం చేశారు? నువ్వు ఏలియావా, ఆ ప్రవక్తవా, లేకపోతే ఇర్మియావా, లేకపోతే నువ్వు క్రీస్తువా, నువ్వు ఎవడు మమ్మల్ని పంపించిన వాళ్ళకి మేము చెప్పుకోవాలి అని అనేక మంది పొరపడ్డారు ఆయన గురించి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన సూచన క్రీస్తుని గురించి ముందు వస్తూ మార్గమును సరళము చేస్తున్న బాప్తిస్మిచ్చి యోహానులో ఆయన చూపించాడు. ముందున్న ప్రవక్తల్లో అంతగా లేదు ప్రభావము, కానీ బాప్తిస్మిచ్చి యోహానులో అది ఎక్కువగా ప్రభావితం చేయబడింది. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తు అయి ఉండునేమో అనుకుంటే నేను క్రీస్తును కాదు అని చెప్పుకున్నాడు. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ సంఘకాలంలో ఆయన యొక్క ప్రభావం ప్రతి సంఘ సంస్కర్త మీద, ప్రతి వర్తమానికుడి మీద ప్రభావం చూపినను మనిషి కుమారుడు యొక్క ప్రత్యేకమైన సూచన చివరి దూత మీద అది చూపించబడింది. అర్థమవుతుందా? ఆయనే విలియం మ్యారియన్ బ్రన్హామ్. హల్లెలూయా. ఆయన మీద చూపించబడింది కనుక ఈయన క్రీస్తు అయి ఉండునేమో అనేక మంది పొరబడి ఈయనని క్రీస్తుగా ప్రపంచానికి ప్రచురణ చేసేసేసారు. ఆయన ఎన్నడూ కూడా ఆయన నేను క్రీస్తును అని చెప్పుకోనే లేదు. దొంగలు వీళ్ళందరూ ఆయన మీద అబద్ధాలు చెప్తున్న వాళ్ళందరూ. హల్లెలూయా. నన్ను క్రీస్తు అంటే నా తుపాకీతో నేను కాల్చుకొని చనిపోతా అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్తలందరిలో తన కొద్దిపాటి సన్నిధి ఉన్నది కానీ చివరగా వచ్చినటువంటి మొదటి రాకడకు ముందు వచ్చిన బాప్తిస్మిచ్చి యోహానులో ఎక్కువగా ఆయనకు సన్నిధి కనపడింది. అందుకే వాళ్ళందరూ కూడా మొదటి రాకడలో ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తిస్మిచ్చి యోహాన్ని క్రీస్తు అయి ఉండునేమో అని పొరబడ్డారు అక్కడ. అందుకే నేను క్రీస్తును కాదు కానీ ఆయన రాకడలను యెషయా గ్రంథములో చెప్పినట్లుగా త్రోవలను సరళము చేయు ఒక యెహోవా దూత అని ప్రకటించుకున్నాడు ఆయన. ప్రభువు దూతను సరళం చేసేవాడు నేను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా అని చెప్పి ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను పాత్రుడు కాను. ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని యొక్క గొర్రెపిల్ల అని యెహోవా శరీరధారి యేసుక్రీస్తుగా భూమి మీద నిలబడుకుని ఉంటే ఇదిగో గొర్రెపిల్ల ఈయనే యెహోవా అని చూపించాడు ఆయన. అవును కదా?
ఏమంటది పదం? యెహోవా త్రోవలను సరళము చేయడం ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో. యెహోవా త్రోవలను సరళం చేయడానికి వచ్చినాడు ఎవరు చెప్పండి? మరి మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను యెహోవా వచ్చే ముందు ఏం చేయాలా? త్రోవలు సరళం చేస్తున్నాడు. ఎక్కడ? యూదయ అరణ్యంలో. హల్లెలూయా! యూదారణంలో త్రోవలు సరళం చేస్తా ఉంటే ఎవరొస్తున్నారంటే, నేను యెహోవా త్రోవలు సరళం చేస్తున్నా. మీరు మారు మనసు పొందండి. పాప క్షమాపణ పొందండి. ఆ! మారు మనసు పొందని ప్రతి మొక్క ఆ! గొడ్డలి చెట్ల వేర్ల మధ్యలో ఉన్నది అన్నికి నరికివేయబడతాయి. జాగ్రత్త, జాగ్రత్త అని ఎక్కువగా ప్రచారం చేస్తా అందరిని ఖండించి, గద్దించి ఆ! బుద్ధి చెప్తా వస్తున్నాడాయన. ఎందుకంటే యెహోవా రాబోతున్నాడు ఎనకాల. హల్లెలూయా! వాళ్ళందరూ అనుకున్నారు యెహోవా వస్తాడంటే ఎవరో నిజంగానే మెస్సియా వస్తాడని. నిజంగా మెస్సియా ఎట్టుంటాడు? మా పాస్టర్ గారు చెప్పాడు, మా పోప్ గారు చెప్పాడు, మా రెవరెండ్ గారు చెప్పాడు, మా డాక్టర్ గారు చెప్పారు, మా పాస్టర్ గొప్ప బిషప్ గారు చెప్పారు. ఆ! ఆయన ఎట్టొస్తాడు మా చర్చి లోపలికి నిచ్చెనేసుకొని నేరుగా పరలోకి దిగొస్తాడని చెప్పాడు ఏడుముద్దరలో మా పాస్టర్ గారు. అట్లొస్తాడు కదా! ఈయనేంది నా ఎనకాల వస్తున్నాడు అంటున్నాడు. ఈయనేంది? ఈయన వస్త్రాలేంది? ఈయన బట్టలేంది? ఈయన గడ్డమేంది? ఈయన తలకాయ ఏంది? ఈయన కళ్ళేంది? ఈయన ముఖమేంది? అడవి మనిషిలాగున్నాడు. పాములంటుండు, గడ్డంటుండు. ఆ! ఏందిరా అనుకున్నారు ఆళ్ళు. యెహోవా త్రోవలు సరళం చేయడానికి యెహోవా వస్త్రం అనుకుంటే ఎక్కడ వస్తున్నారు? ఎవరొస్తున్నారక్కడ? ఒక చిన్న అంగి యేసుకొని హ్మ్. అంగి యేసుకొని జ్ఞానం లేని వ్యక్తిగా, మనుషుల దృష్టిలో ఎన్నిక లేని వాడిగా, స్వరూపమైనను సొగసైన లేని వ్యక్తిగా ఒకాయన నడుచుకుంటూ వస్తుండు. హల్లెలూయా! హల్లెలూయా! అప్పుడేమైపోయింది? అందరికి ఇదేందిరా ఇది? వివాదాస్పద ఒక సూచనగా మారిపోయాడాయన. మా పాస్టర్ గారు ప్రధాన యాజకుడు ఎట్టుండు చూడు. నెత్తి మీద పెద్ద టోపీ, ఒంటి మీద పెద్ద నిలువుటంగి, నడుముకొక తాడు, ఆ! మూతికి ఇంత పెద్ద గడ్డం. ఆ! మామూలుగా ఉండవు వాళ్ళ యూదులంటే మామూలుగా ఉండవు. వస్త్రాలు భయంకరంగా ఉంటాయి. చేతికి కూడా అన్నీ మామూలుగా ఉండవు అయన్నీ. హల్లెలూయా! ఎట్టున్నారేందిరా వీళ్ళు? మావోడు ఎట్టున్నాడు? ఈయనేందిరా ఈయనకి సరిగ్గా వస్త్రాలు లేవు. ఆ! వచ్చి రాని మీసాలు గడ్డాలతో ఉన్నాడు ఈయన. ఈయన మెస్సీయేనా అనుకోని వివాదాస్పద సూచనగా మారిపోయాడు. చివరికి మనకు చాలా ఇబ్బందిగా ఉంది. వివాదాస్పద సూచనని మనం ఏం చేసేయాలా? ఏసి సిలువేసి చంపేసి ఏదో ఒక అబద్ధానికి 4 అబద్ధాలు కలిపి చంపేయాలని నిర్ణయం చేసేసుకొని త్రో చేసేసారు ఆయన. హల్లెలూయా! ఈరోజు కూడా ఆయన యొక్క రాకడనేది ఎలా ఉండదంటే ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. మనిషి కుమారుడిగా ఆయన మనిషి కుమారుడి యొక్క ప్రత్యక్షత ప్రవక్తలో చూపించాడు. థియోఫనీ యొక్క రాకడ మేఘంలో చూపించాడు. హల్లెలూయా! మనిషి కుమారుని రాకడ ఎందుకు అంటే క్రీస్తును చూపించడానికి. అవునా కదా? ఎందుకు మనిషి ఏలియా యొక్క రాకడ ఎందుకు? గొర్రె పిల్లని చూపించడానికి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈయన యొక్క ఏలియా యొక్క రాకడ ఎందుకు అంటే మనిషి కుమారుడిగా వస్తున్నటువంటి క్రీస్తును బలిష్ఠుడైన దూతను చూపించడానికి. హల్లెలూయా! ఆయన మనిషి కుమారుడిగా వచ్చి ఈయన చూపిస్తే ఈయనేం చేస్తాడంటే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మేఘముగా వచ్చిన ఆయన మనల్ని పరిశుద్ధాత్మగా ఉండి మన లోపల ఉండి ఈ గడియ వర్తమానంగా ఉండి మనలందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా! మేము గుడ్డివారమా అన్నారు వాళ్ళు గుడ్డోళ్ళే. కానీ మేము గుడ్డోళ్ళం కాదు. ఎవరైతే చూచువారు చూడనట్టును, చూడని వారు గుడ్డివారగునట్లును అని వచ్చి గుడ్డోలుగా చేసింది మనం కాదు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రమును గుడ్డితనం సంవత్సరం చేసిందే చేయరా పాసిపల్లి వేసుకొని చేసిందే చేయరా అని వాడిని పెట్టాడు. మబ్బులో మధ్య మత్తులో పెట్టేశాడు జనాలందరినీ, క్రైస్తవులందరినీ.
హల్లెలూయా. కానీ దేవుడు నా రాకడ నేను ప్రేమించే వారందరికీ ఒక విధానంలో ఉంటుంది అని మనకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. రాకడ జరిగిందంటే జరిగింది, కానీ ఒక విధానములో జరుగుతూ ఉన్నది. అది యేసొచ్చాడు, ముందు దూతొచ్చాడు, బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు, తర్వాత యేసొచ్చాడు, అనేక మందిని పిలిచాడు. ఏమండి? ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు, పాత నిబంధన పరిశుద్ధులందరినీ తీసుకున్నాడు, పునరుద్ధరణుడై వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు రెండో రాకడ కూడా ముందుగా ఆయన దూత వచ్చాడు, ఆయన మనిషి కుమారుని సూచన చూపించబడింది, బలిష్ఠుడు దూతగా అందరికీ ప్రపంచమంతా కూడా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ ఎవరు దాన్ని నమ్మరు. వచ్చి ఆయన ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆయన తను పరిశుద్ధాత్మగా ఈ గడియ వర్తమానం ద్వారా తన యొక్క జీవాన్ని ఇచ్చి దత్తపుత్రత్వం చేసి ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళందరినీ ఈ దినంలో ఒక దినంలో ఒక చిన్న ఈడ్పు జరిగించి ఆయన తీసుకుని మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అంతేగాని రెప్పపాట్లు ఏమిటంటే నువ్వే ఒక పెళ్లి కుమారుడు వస్తుంటే పెళ్లి కుమార్తె ఏం చేయాలా? పెళ్లి చేసుకోవడానికి ఉన్నావు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమార్తె ఏం చేయాలా? సిద్ధపడాలా లేదా? సిద్ధపడకుండా 10 గంటల దాకా, ఆయన 10 గంటలకు వస్తాడంటే 10 గంటల దాకా నువ్వు నిద్రపోతా ఉన్నావు అనుకో, నువ్వు ఎట్టున్నా పర్వాలే, నేను తీసుకుపోతా అనడానికేమో ఈ ఈ భౌతిక సంబంధమైన పెళ్లి కుమారుడు కాదు ఆయన. పైన చూసి అపీరెన్స్ చూసి మురిసిపోయే రకం కాదు ఆయన. వాక్యపు అలంకరణతో నువ్వు ఖచ్చితంగా ఉండాలా. హల్లెలూయా. వాక్యపు అలంకరత లేదా ఎవరు నువ్వు అంటాడు ఆయన. ఎవరు నువ్వు? ఆడేమి అక్కడ ఏమి ఆయనకేమి బాధపడతారో, పాపం ఏమనుకుంటారేమో, అటువంటి ఆలోచనలు ఏం లేవు ఆయన. సిద్ధపడి ఉన్నవారు లోపలికి ప్రవేశించేది. అంటే ఇప్పుడు జరుగుతున్న విధానం మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత విలియం మ్యారియన్ బర్నహాంలో జరిగింది. థియోఫనీ యొక్క రాకడ మేఘముగా వచ్చింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆయన రాకడ యొక్క ప్రత్యక్షత ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి ఆ శరీరము మధ్య ఆకాశంలోకి రావాలి. ఇవన్నీ కూడా ఒక విధానంలో ఒక పద్ధతిలో దేవుడు చేస్తూ ఉన్నాడు. మీకు మేఘమును గురించి కొన్ని లేఖనాలు చూపించి నేను ముగిస్తాను. చూడండి ఏమంటాడు ఒక మాట. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 11వ వచనం చదవండి అయ్యా. అవును, ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి భూమి మీదకి వచ్చినని వారితో చెప్పారు. చాలు బ్రదర్. హల్లెలూయా. ఏముంది అక్కడ 11వ వచనంలో? గలిలియా మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి ఎలా చేర్చుకోబడ్డాడు ఆయన? పరలోకానికేనండి. ఎలా చేర్చుకోబడ్డాడు అంటే ఫిజికల్ బాడీగా వెళ్ళాడు ఆయన. వెళ్తూ ఉన్నప్పుడు పాత నిబంధన పరిశుద్ధులందరినీ మేఘముగా ధరించుకొని పట్టుకొని వెళ్ళిపోయాడు పైకి. చెరగా పట్టుకొని పరలోకమునికి, ఎందుకంటే దేవుని సన్నిధానములు బలిపీఠం కిందకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏ రీతిగా వెళ్ళాడో అదే రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫిజికల్ బాడీ మేఘమును ధరించుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఎలా రావాలంటే మరలా మేఘము, మరలా ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ మేఘం ధరించుకొని వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు మరలా అదే ప్రాసెస్. మొదట మేఘం రావాలా, తర్వాత ఫిజికల్ బాడీ రావాలి. హల్లెలూయా. ఈ మేఘం వస్తుంది ఏంటంటే థియోఫనీ యొక్క రాకడ. రాకడలో ఒక భాగం అర్థమవుతుందా? రెండవ రాకడలో ఒక క్రమ విధానములో ఒక భాగం అది.
అందుకే మొదటగా మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత, రెండోది థియోఫనీ యొక్క రాకడ యొక్క ప్రత్యక్షత, మూడోది మోర్టల్ బాడీ అంటే కార్పొరేటల్ బాడీ అంటే ఫిజికల్ బాడీ అనబడేది సంగమునకు తను తాను బయలుపరుచుకోవడం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. అదేంటంటే మొదటి రాకడలో జరిగిన విధానం. రెండో రాకడ కూడా అదే విధంగా జరగాల. అందుకే మొదటిప్పుడు ఆయన మేఘంగా వచ్చాడు. అందుకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడు ఇప్పుడు ప్రకటన గ్రంథం 1:7 ఇంకొక మేఘం గురించి మాట్లాడుతున్నాడు. ఉమ్. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఇక్కడ కూడా అక్కడ మేఘారం ధరించుకొని వెళ్ళిపోయాడు పైకి. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును. ఆ హల్లెలూయా. ఆ ఆ రొమ్ము కొట్టుకుందురు. అవును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ మేఘముగా వస్తున్న రాకడ ఎలా ఉన్నది? ఏమండి? ఈయన ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. చూసి తర్వాత ఏం చేస్తుంది? తన రొమ్ము కొట్టుకుంటుంది. ఇది ఎప్పుడు అంటే జడ్జిమెంట్. ప్రతి నేత్రము చూసి రొమ్ము కొట్టుకునేది ఎప్పుడు అంటే జడ్జిమెంట్, తీర్పులో. హల్లెలూయా. కాబట్టి ఇది ఏంటంటే తీర్పు దినమును గురించి వచ్చినటువంటి మేఘముగా వచ్చే రాకడ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఫస్ట్ది వచ్చి ఫస్ట్ కమింగ్, రెండోది వచ్చి జడ్జిమెంట్ అప్పుడు. ఇక్కడ మూడోది చూడు, మత్తయి సువార్త 24:30. క్షమించండి, దానికన్నా ముందు మొదటి తెస్సలోనికీయులు 24:17. 17 అండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండ మనము వారితో కూడా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా సదాకాలము ఆ ఆ ఆ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేంటి అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న విధానం. ఏమండి? ఇదేంది? మనము సదాకాలము ప్రభుతో ఉండడానికి ఏమొదట ఇప్పుడు ఏదైతే మొదట మనిషి కుమారుని యొక్క సూచన కలిగి థియోఫనీ యొక్క రాకడ అనబడేది రెండవ రాకడలో జరిగిందో, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడంటే ప్రభు యొక్క సన్నిధి, పరస్య అంటారు దీన్ని. ఇక్కడ మన ఆ దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉన్నది, మనతో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏ ప్రజెన్స్ అంటారు దాన్ని. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే సిద్ధపడుతున్న వాళ్ళందరినీ ఈ మేఘము తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోవాలి. ఆయన వచ్చి పిలిచినప్పుడు మనం తీసుకెళ్ళేది ఏంటి? మధ్యాకాశంలో భౌతిక సంబంధమైన శరీరంతో మోర్టల్ బాడీతో ఆయన వచ్చినప్పుడు, ఫిజికల్ బాడీతో వచ్చినప్పుడు తీసుకెళ్ళేది ఏంటంటే మేఘం, థియోఫనీ శరీరం. హల్లెలూయా. మనకు 2 అడుగుల దూరంలో ఉన్న ఆ థియోఫనీ వాక్యపు శరీరం ఏమిటంటే సిద్ధపడిన వాళ్ళందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాన్ని యేసునే వదగా పైకెత్తుకుపోయింది. అట్లాగనే శరీరం అనబడే క్రీస్తు యొక్క పురుషధాత్వ సంఘాన్ని తీసుకొని మధ్యాకాశము క్రీస్తును ప్రదర్శింపజేస్తాం. హల్లెలూయా. వెళ్ళినప్పుడు అక్కడ మనము మధ్యాకాశములో ప్రభువును మనం చూస్తాం. హల్లెలూయా. ఇదనమాట మొదట మనిషి కుమారుని రాకడ, థియోఫనీ యొక్క రాకడ, రాకడ యొక్క ప్రత్యక్షత మధ్యాకాశంలో ఫిజికల్ బాడీలో ఉన్న ఆయన మనం చూస్తాం. ఆమేన్. అందుకు అర్థమవుతుందా? కాబట్టి ఇదే జరిగింది. ప్రకటన 10:1 థియోఫనీ యొక్క రాకడ. అది ఒక విధానములో, ఒక పద్ధతిలో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. వచ్చిన ఆయన సిద్ధపడుతున్న వాళ్ళందరినీ కూడా ఆయన
సిద్ధపరిచి ఆయన చివరి గొర్రె ఎవరైతే ఉన్నారో వారు రక్షణలోకి వచ్చిన వెంటనే భూమి మీద నుంచి సమాధానం ఉండకుండా పైకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. తర్వాత ప్రారంభమయ్యేదే శ్రమల కాలం. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చింది రాకడా, మరి అనేక మంది వీళ్ళు ఉన్నారు. మరి రాకడొస్తే మీరు వెళ్ళకుండా ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఎందుకు బాలేదు మీరు? వచ్చింది బ్రదర్ అంటే వచ్చిందంటే ఇంకా బాలేదు ఆయన అని వాళ్ళు పిచ్చి పిచ్చోళ్ళు ఉంటారన్నమాట. కానీ ఆయన రాకడనబడేది ఒక విధానములో మొదటి రాకడ ఎలా జరిగిందో రెండో రాకడ కూడా ఆ విధంగా విధానంలో జరుగుతూ ఉన్నది. ఆయన ఎలా ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని యొక్క బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. అంతా ఆయనే. కానీ సిద్ధపరచడానికి వచ్చినప్పుడు థియోఫనీలో వచ్చాడు, తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఫిజికల్ బాడీలో వచ్చాడు. ఇది ఒక ప్రాసెస్. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎవరు ఏమన్నా దాన్ని గుర్తుపెట్టుకొని దేవుని వాక్యం కొరకు జీవించండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మనందరూ కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.